అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఎందుకు అంటే ఇశ్రాయేల్ ప్రజలు అనుకున్నారు, ఇశ్రాయేల్ ప్రజలకి ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతుంది. అంతకు మునుపు ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్లని జయించినట్టుగా మనం చూస్తాం. వారు అష్టారోతు దేవతలు బయలుదేవతలు పూజించుకుంటూ వారి మధ్య విగ్రహారాధన వైపు తిరిగారు. ఫిలిస్తీన్ల చేతుల్లో ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు. మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే మందసాన్ని తీసుకొని వచ్చారు. వారి మధ్య మందసం అంటే ఏంటి? దేవుడు మనకు తోడుగా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనకి ఏమొస్తుంది అనుకున్నారు? జయం వస్తుంది అనుకున్నారు. కానీ ఆ యుద్ధంలో ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు. 30,000 మంది కాల్వము చనిపోయారు. దేవుని మందసం ఉన్నా కూడా ఎందుకు ఓడిపోయారు? మరి దేవుని మందసం అంటే దేవుడు తోడుగా ఉన్నట్టే కదా. దేవుడు మందసం వాడుతుంది కానీ దేవుడు వాళ్ళు లేడు. మనం కూడా బైబిల్ పట్టుకొని ఏం చేస్తాము? రాత్రి పక్కన పెట్టుకుంటాం. ఎందుకు? చెడు పురుగులు వచ్చి చెడు కళ్ళు వస్తాయేమో, సాతాను వస్తాడేమో అని భయపడి ఏం చేస్తాము? మంచిదే పెట్టుకోవచ్చు, కానీ ఈ వాక్యము హృదయంలో లేకపోతే దేవుడు మనతో. ఇశ్రాయేల్ ప్రజలు అనుకున్నారు మందసం మనతో ఉంది, మనం విజయం పొందుకుంటాం. కానీ బైబిల్ మన చేతిలో ఉందిలే, నా ఇంటిలో ఉందిలే, నా కారులో ఉందిలే, నేను ఎక్కడికి వెళ్ళినా నా బ్యాగ్లో పెట్టుకోకపోతాను అని నువ్వు ఎంత చదివినా కానీ ఆ వాక్యానుసారంగా జీవించకపోతే దేవుడి తోడు ఉండదు, అపజయమే వస్తుంది. ఇంకా దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడంటే చివరిగా మనం సమూయేలు రాసిన యెషయా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. కాబట్టి ప్రభువు చాలు దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడంటే శాపగ్రస్తమైనది వారిలో ఉంటే దేవుడు తోడుగా ఉన్నాడు. పాపము చేసేవారు జీవిస్తే దేవుడు తోడుగా ఉన్నాడు. మందసం మాతో ఉందిలే, బైబిల్ మాతో ఉందిలే, క్రమంగా మందిరానికి వెళ్తున్నాంలే, దశంభాగాలు ఇస్తున్నాంలే, కాணிకలు చెల్లిస్తున్నాంలే, ఇంకేముందిలే, దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనుకుంటే వాక్యానుసారంగా జీవించకపోతే దేవుడు తోడుగా ఉన్నాడు. చివరిగా నేను దేవుడు తోడుగా ఉంటే వచ్చే లాభం ఏంటి? ఒక 2-3 విషయాలు చూపించి నేను ముగిస్తాను. దేవుడు తోడుగా ఉంటే వచ్చే లాభము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 27వ వచనం చదువుకున్నాం. యెహోషువ గ్రంథము 6వ